హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఇంతకు ముందే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ కమిషన్ వచ్చేసి ఒక వెబ్ నోట్ ద్వారా అందించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే టీపీబీఓకి సంబంధించినటువంటి ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి వెబ్ నోట్ చూసే కంటే ముందు నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టీపీబీఓకి సంబంధించి థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారో వీడియో తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఛానల్ వచ్చేసి మనకు ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లేదా మన ఛానల్ అబౌట్ పేజ్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు 1:2 అయితే ఉంటుందండి. 1:2 రేషియోలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చేసి 8/7/2023 రోజున వీళ్ళకి ఎగ్జామినేషన్ జరిగింది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 21/10/2024 టు 24/10/2024 నాన్న ఫస్ట్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ స్పెల్ సంబంధించి 5 నుంచి 7 వరకు మనకు సెకండ్ స్పెల్ జరిగింది. ఇక థర్డ్ స్పెల్ సంబంధించి చూసుకున్నట్లయితే థర్డ్ స్పెల్ వచ్చేసి మనకు 23/12/2024 at 10:30 నుంచి అయితే మనకు కమిషన్ ఆఫీస్లోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 23/12/2024 at 10:30 AM at తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా భవన్ నాంపల్లి, హైదరాబాద్ సంబంధించి ఉంటుంది. ఎవరైతే ఈ సీవీకి వెళ్తున్నారో ఖచ్చితంగా మీరు ఒరిజినల్ అలాంగ్ విత్ సెట్ ఆఫ్ ఫోటోస్టాక్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే రిజర్వ్ డే వచ్చేసి ఎప్పుడు కేటాయించడం జరిగిందంటే 24/12/2024 రోజున మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగిందండి. ఈ రిజర్వ్ డే సంబంధించి ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం ఈ తేదీ నాడు మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ డేట్ తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీ జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక చెక్ లిస్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే మీరు తీసుకెళ్లాల్సిన సంబంధించి సర్టిఫికేట్స్ వచ్చేసి ముందుగా ఒకటి చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ అంటే ఏముండదంటే మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటాని చెక్ లిస్ట్ అనేది అనడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా ఉంటుంది, లైక్ మీ యొక్క నేమ్ కానీ మీ యొక్క ఫాదర్ నేమ్ ఉంటుంది. ఇక సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అంటే మీ యొక్క అప్లై చేసినటువంటి ఏదైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో దానికి సంబంధించినటువంటి హార్డ్ కాపీని అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా ఒరిజినల్ లేదా జిరాక్స్ లేదా నార్మల్గా కలర్ ఉన్నా సరిపోతుంది. హాల్ టికెట్ అయితే మ్యాండేటరీ అని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్. ఒకవేళ 1st to 7th క్లాస్ కన్సిడర్ చేయడానికి గల కారణం ఏంటంటే లోకల్ రిజర్వేషన్ సంబంధించి మీరు ఖచ్చితంగా లోకల్ అయినా కాదా అనేసి మీ లోకల్ రిజర్వేషన్ కొరకు ఈ సర్టిఫికేట్స్ అనేది అడగడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ లేకుండా మాత్రం ఖచ్చితంగా మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. త్రూ ది ఎంఆర్ఓ గారి దగ్గర మీరు ఈ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ వచ్చేసి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా పర్లేదు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ లేదా మీ యొక్క మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ క్యాండిడేట్స్ వచ్చేసి కొంతమంది ఉమెన్ క్యాండిడేట్స్ పెళ్ళైన వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా మీకు అక్కడ పోయినాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లా చాలామంది కూడా అవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. ఫర్దర్గా మాకు కామెంట్ కూడా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నాన్ క్రిమినల్ ఇయర్ సంబంధించి బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి నాన్ క్రిమినల్ ఇయర్ తీసుకెళ్లాల్సి. అదర్ క్లాసెస్ సంబంధించినటువంటి ఓబీసీ అయితే నాట్ అప్లికేబుల్ అండి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఖచ్చితంగా మీ సేవ ద్వారా తీసింది మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ఎన్సీసీ సంబంధించి మీరు ఎన్సీసీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఇన్ సర్వీస్ కోటా సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో ఖచ్చితంగా ఎన్ఓసీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ డ్యూలీ సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమిషన్ వెబ్సైట్లో కూడా ఈ అసిస్టేషన్ ఫామ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, లేదంటే మన డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎనీ అదర్ రిలవెంట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 23 రోజున మనకు అవైలబుల్గా ఉంటాయి వెబ్ ఆప్షన్స్. అలాగే లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఇన్ ఫర్దర్ వెరిఫికేషన్ ఫౌండ్ ఇన్ ఎనీ క్యాండిడేట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద రిఫరెన్స్ ఇన్ పర్టికులర్ ఫర్నిష్డ్ బై హిమ్ అండ్ అప్లికేషన్ ఫామ్ చెక్ లిస్ట్ సర్టిఫికేట్ రిజల్ట్ ఫర్ సచ్ క్యాండిడేట్ షెల్ బి క్యాన్సల్ ఎట్ ఎనీ స్టేజ్ అంటూ కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇక మీ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంగ్ విత్ మీ యొక్క షెడ్యూల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ముందుగా 8 మెంబర్స్గా ఇచ్చేసి మనకు 23 రోజున మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 10:30కి 1:2 రేషియోలో ఉంటుందండి. ఇక పీడబ్ల్యూడీ వాళ్ళకి 1:4 ఉంటుందా 5 ఉంటుందా కూడా అది ఫర్దర్గా అప్డేట్ చేయడానికి అయితే వీలుంటుంది ఫ్రెండ్స్. ఇక ఎనీవే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అలాగే టీజీపీఎస్సీ నుంచి మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించి సెకండ్ స్వేల్ వెరిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో మనకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్ కట్గా. ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.